హాయ్ దిస్ ఇస్ భాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో నా ఛానల్ పేరు మార్చిన. సో ఏదో చిన్న గిఫ్ట్ అనమాట మమతకి. సో మమతకి ఏంటంటే భాను మమత వ్లాగ్స్ అని మన ఛానల్ పేరు మార్చిన అనమాట. ఇప్పటి నుంచి మన ఛానల్ పేరు వచ్చేసి భాను మమత వ్లాగ్స్. సో అలా వస్తుంది చూడండి. సో మమత వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి అంటే డెలివరీ టైం అనమాట ఇప్పుడు. సో అందుకని అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళి 1 వీక్ అవుతుంది. సో తను అనలేదు. 2 రోజుల నుంచి మా అమ్మ ఉండే. మా అమ్మ కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 days అవుతుంది. లంచ్ మెయిన్లీ ఇబ్బంది ఏంటంటే లంచ్కి. సో బయట 2 రోజులు తినడం తినబుద్ధి కాదు కదా. సో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుందామని ఇలా చికెన్ కర్రీ చేద్దామని అనుకుంటున్నా. సో మన చికెన్ కర్రీ ఎలా చేస్తానో ఒకసారి చూడండి. లెట్స్ సీ. సో మనమైతే ఇప్పుడు చికెన్ తెచ్చేసుకున్నాం. 1/2 kg, మనకు 1/2 kg సరిపోతుంది కాబట్టి. సో ఇదైతే నీసు వాసన రాకుండా ఎలా వేయాలని అయితే ఇప్పుడు చూపిస్తా. లెస్సి అయితే మనం ఉప్పు వేసుకోవాలి. తగినంత 1 స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఉప్పు ప్లస్ పసుపు వేసుకోవాలి, సరిపోతుంది. కొద్దిగా వేసుకొని నన్ను మంచిగా. సో ఇట్లా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా మంచిగా అనాలన్నమాట. మంచిగా మొత్తం అంటే మొత్తం అన్నిటికీ అంటేటట్టు అయితే మనం అనేసేయాలి. ఇలా మంచిగా అనుకున్న తర్వాత అన్నిటికీ కలిసిన తర్వాత మనం అయితే ఈ స్మెల్ నీసు వాసన రాకుండా ఇంకైతే మనం వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని ఇదంతా మంచిగా కడుక్కోవాలి. 2 times కడుక్కున్నామంటే ఇది అంతా పోతుంది. సో మనకి ఏం స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా సో ఇది కడిగేద్దాం. చికెన్ అయితే కడుక్కొని తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మంచి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో మనం రెడ్ చిల్లీ అంటే ఎర్ర కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటో దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఎక్కువనే కారం తింటా కాబట్టి సో కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. ఇలా అనమాట. 1 స్పూన్ వేసుకోండి, నార్మల్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ తినేటోళ్ళు నార్మల్గా. తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. చిన్న సైజు ఉంటుంది, ఎక్కువ సైజు ఉంటుంది. సో నేను కొంచెం ఉప్పు నార్మల్ తింటాను అనమాట. ఉప్పు వేసుకున్నాం. సో 1 tablespoon ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ ఉంటాయి కదా, చాలా మన ఇంట్లో ధనియాలు రెడీ చేసుకుని పెట్టుకుంటారు. సో నేను ధనియాలు తక్కువ తింటా. సో 1 స్పూన్ అయితే చిన్న స్పూన్ తీసుకొని వేసుకుంటున్నాం. 2 స్పూన్లు వేసుకున్నా చిన్న స్పూన్ తోటి. సో అల్లిమిడి గడ్డ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకొని బాగుంటుంది. టేస్ట్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే పెరుగు తీసుకోవాలి. సో మనమైతే 1 cup అయితే పెరుగు వేసుకుంటున్నాం. సో మనకు ఎంత కావాలనో దాన్ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకు సరిపోయేంత వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నిటిని చేయాలంటే కలపాలి. మంచి కలపాలి అన్నిటిని. అన్నీ మంచి మిక్స్ అవుతాడు కలపాలన్నమాట. పెరుగు, కారం ఇవన్నీ ఇట్లా కలుపుకొని అంటే 1/2 hour మనం సైడ్కి పెట్టుకున్నాం అనుకో. తర్వాత డైరెక్ట్ వేసుకోవచ్చు అనమాట, మంచిగా ఉంటుంది. సో ముక్కకు అన్నిటికీ అంటుతట్టు కలుపుకోవాలి. ఇలా చేసేసేయాలి. సో ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 1/2 hour మూత పెట్టేసి ఇలా ఉంచాలి. సో మంచిగా అవుతుంది అనమాట. సో మీరు ఆయిల్, సో కొందరు ఏం చేస్తారంటే ఆయిల్ కూడా కలుపుకుంటారు. ఆయిల్ నేను తక్కువ తింటా కాబట్టి సో నేను ఆయిల్ ఇందులో మిక్స్ చేయలేదు. సో ఆయిల్ మళ్ళీ ఇలాగో తర్వాత డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి, అందులో చికెన్లో వేసాం కాబట్టి అందులో ఆయిల్ ఎక్కువ వేసేసి అందులో వేసాను. ఇందులో ఆయిల్ వేసి అయితే చేయను నేను. కావాలని కూడా వాళ్ళు ఇష్టం ఉంటే కొందరు ఇష్టం ఉంటే వేసుకుంటారు. సో మనం అయితే వేయలేదు. వాళ్ళు పసుపు కూడా వేసుకుంటారు. నేను పసుపు వేయలేదు, ఎందుకంటే మనం పసుపు వేసి ఉప్పు వేసి కొంచెం క్లీన్ చేసినాం కదా. సో దానికోసమని మళ్ళీ పసుపు వేసి ఎక్కువ అయితే వేయలేదు. తర్వాత మనం వేసుకుంటాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూడండి. కొంతసేపు అయితే మనం ఇందులో మూత పెట్టి 1/2 hour అయితే ఉంచుదాం. ఏం చేయాలంటే 2 tablespoons ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెం వేడేయండి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఫ్రైలో పెట్టి చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉంచుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. సో ఇట్లా వచ్చినాక సో కల్లమాక అయితే వేసుకోవాలి. ఇలా కల్లమాకు, కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి. మీకు ఎక్కువ తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు అయితే తక్కువ వేసుకోవాలి. నేను కల్మాకి ఎక్కువ తింటా కాబట్టి
సో కలమాకి ఇలా వేసి పెట్టాను. కొద్దిసేపు అది కొంచెం ఫ్రై లాగా కలమకు కొంచెం గోలింది అనుకో టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మనం కొంచెం అలానే వదిలిద్దాం. లో ఫ్లేమ్లో పెట్టినాం, కొంచెం ఉంచుదాం అలా. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టాం కదా. ఇప్పుడు 1 అవర్ మనం చికెన్ కలిపి పెట్టాం కదా పక్కకు. సో అది 1/2 అవర్ పెట్టాము, 1/2 అవర్ అయింది. ఇప్పుడు ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేసేయాలి. ఆయిల్ మొత్తం దీనికి అంటే చికెన్కి అంటేటట్టు మొత్తం కలుపుకోవాలి. అట్లా అయితే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆయిల్ తక్కువ పోసిన కదా అందులో. సో మరి కొందరు ఆయిల్ ఎక్కువ తింటారు, కొన్ని నేను తక్కువ తింటా. సో ఇందులో అయితే ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్నారంటే బాగుంటుంది. ముక్కలు అన్నిటికీ అంటాలి. ఇలా పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనియాలి. మనం క్యాప్ పెట్టేసేద్దాం. సో 5 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అవుతుంటే కలుపుకోవాలి. ఎందుకంటే సరిగా కలుపుకోకపోతే ఆయిల్ మొత్తం చికెన్కి ఆయిల్ పట్టదన్నమాట, పట్టి ఉడకదు సరిగా. సో 5 మినిట్స్ ఇలా అయిన తర్వాత గ్రేవీ కావాలనుకుంటే సో టమాటాలు వేసుకోవాలన్నమాట. నార్మల్గా కొందరు టమాటాలు ఇష్టం ఉండదు, కొందరు టమాటాలు ఇష్టం ఉంటాయి. సో ఇందులో నాకు టమాటాలు ఉంది కదా, సో టమాటాలు వేసుకోమన్నట్టు టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు వేస్తే ఏమంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. గ్రేవీ నేను టమాటాలు తింటా కాబట్టి టమాటాలు వేస్తాను. సో టమాటాలు వేసి వేద్దాం. సో నాకు కొంచెం కారం తింటా కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను. అంటే కొంచెం కారం వేస్తాను. మా ఇంట్లో కారం మేము ఎక్కువనే తింటాం. సో దానివల్ల మేము కారం అంతగానే వేస్తున్నాం. నార్మల్గా 2 టేబుల్ అయితే సరిపోతుంది. మీరు తినేదాన్ని బట్టి నేను నార్మల్గా హాఫ్ కేజీకి అది సరిపోతుంది. సో మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇలా పెట్టి ఒక 15 మినిట్స్ అన్నా 10 మినిట్స్ అన్నా ఉడకనియాలి. అట్లా ఉడికితే సో మంచిగా అవుతుంది అనమాట. సో ఇలా ఉంది కదా, ఉడుకుతూ ఉంటుంది. ఇవి ఉడుకున్నాక నేను 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి అయితే ఉంచుదాం. సో 10 మినిట్స్ తర్వాత సో ఇలా ఉడుకుతుంది. మనకేంటంటే ఇది అయిపోయింది, దాదాపు ఎండింగ్కి వచ్చేసింది. మన గ్రేవీ కావాలని గ్రేవీ ఉంచుతున్నాం అనమాట. సో ఇది రెడీ అయిపోయింది, కొత్తలాడుతుంది. సో ఇదే అనమాట మన చికెన్ కర్రీ. సో సూపర్ ఉంటుంది. ఏ కావాలంటే వేరే కావాలంటే నాకు కింద కామెంట్ చేయాలి, నేనైతే మీతో అయితే చేస్తాను. సో ఇది మన చికెన్ కర్రీ. సో అన్నం అయితే కొంచెం మెత్తగా అయింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం రైస్ కుక్కర్లో కరెక్ట్గా పోసినా కానీ వాటర్ కొంచెం తగ్గినట్టున్నాయి, వాటర్ కొంచెం ఎక్కువైనట్టున్నాయి, మెత్తగా అయిపోయింది. కొంచెం వాటర్ తగ్గి వస్తే కొంచెం వాటర్ ఇంకా కొంచెం తక్కువ వస్తే ఇంకా మంచిగా అయ్యేది రైస్. బాగుంది, నాకు కూడా వస్తుంది, సూపర్ ఉంది. మమతా వీళ్ళు వచ్చినాక ఒకసారి ఉంది చూపిస్తా. అంతా ఫ్లాట్ కావాలి, వస్తుంది. నాకు కూడా తెలిసింది ఇప్పుడే అసలు కొండ వస్తుందని. బాగుంది, రైస్ కూడా కొంచెం మెత్తగా అయింది, సరే బాగుంది. చూడండి, ఇట్లా మా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతే మనకు కూడా కొంటలు వస్తాయి అండ్ తర్వాత నేను తెలుస్తుంది అనమాట. బాగుంది.